ఒక చిన్న క్వశ్చన్. యెస్. సో, ఈ సాంగ్‌లో లిరిక్‌లో మనం విన్నామనమాట. గుడి కట్టేస్తాను నీకు అనేసి. మనం యూత్‌గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా యూతే అనుకోండి. మళ్ళీ మీరు నాకు ఆ పని చేయకండి. మనం అంటే నేను యూత్. అంటే నేను కాదా? చెప్పండి. నేను కాదా? యాహ్! ఆ, సో, ఆహ్, మనకి చాలామంది యాక్ట్రెసెస్ చూసినప్పుడో లేదా హీరోయిన్‌లు చూసినప్పుడో ఖచ్చితంగా గుడి కట్టేయాలిరా ఈ అమ్మాయికి అన్న మూమెంట్ ఖచ్చితంగా మనకు ఉండే ఉంటుంది మన లైఫ్‌లో. అట్లా మీకు అనిపించిన యాక్ట్రెస్ ఎవరు? గుడి కట్టే లేదండి, అనిపించలేదు. అసలు ఎవరితో ఎవరు లేదు, నేను అనిపించలేదు? అట్లా గుడ్లు గిడ్లు కట్టా. నేను కట్ట కావాలంటే ఓ విల్లా కడతా కానీ ఎవరైనా నచ్చితే గుడి గిడి కట్ట నేను. యా, ఓకే. సరే అలా పోనీ విల్లా కట్టాలనిపించిన యాక్టర్స్ ఎవరో చెప్పండి పోనీ. మేము దాన్నే కూడా అనుకుంటాం. యాక్ట్రెస్కే కట్టాలా? నార్మల్ పీపుల్ వద్దా? సరే వాళ్ళకి కూడా. నాకు నచ్చిన వాళ్ళు యాక్ట్రెస్ నార్మల్ పీపుల్ ఎవరో ఇంకా అనిపించగానే చెప్తా మీకే ఫస్ట్. నాకే చెప్తారా? ఎస్. ఓకే. థ్యాంక్ యూ. Thank you థ్యాంక్ అండి. యూ సో మచ్. Thank you. ఎస్. మరి హుక్ స్టెప్ కోసం ఆ సాంగ్ కోసం మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తే మిగిలిన చూడాలని కార్యక్రమాలన్నా వెళ్ళిపోగానే మిగిలిన దాంతో ఫినిష్ చేద్దాం. కార్యక్రమాలన్నీ అయిపోయాయి. అయిపోయినాయా? మీరు ఒకసారి చేసేస్తే తర్వాత Q&Aకి వెళ్ళిపోతాం మీడియా వాళ్ళతో. సాంగ్ లో నేను అది చూడు వెళ్ళిపోతుండు ఆయన ఎక్కడ ఏమంటారు అంటే కాదు, కైడు మీకు నేర్పిస్తారు. లేదండి, చూద్దామండి, తను వేస్తుంది, అందరం కలిసి చూద్దాము, ఎంకరేజ్ చేద్దాం. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేనున్నా. ప్లీజ్ ప్లీజ్, నాకు రాదు. अच्छा किया आपने करो. ఎస్. అరే మీరు ఎంకరేజ్ చేస్తే చేస్తారా? ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ స్పోర్టివ్గా తీసుకొని మా కోసం డాన్స్ చేసినందుకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మేము సారీ. ఆయన పిలవండి ఇప్పుడు. రండి ప్లీజ్ సార్. అనుదీప్ గారు, దేవ్ గారు మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఎస్. సో లేట్ లేకుండా మీడియా నుంచి Q&A కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు ఒక